లాభ నష్టాలు తెలుస్తాయి. ఇవేవి లేకుండా నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి డిక్టేటర్ పరిపాలన చేస్తే పార్టీలు ఎలా ఉంటాయి. 2029 ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆ పార్టీ ఆఫీసులు ఇప్పుడే మూసేశారండి. అన్ని జిల్లాలు మూసేసి హోటల్ గాను రెస్టారెంట్లు పెట్టుకున్నారు. సో భవిష్యత్తులో కనుమరుగయ్యే పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందనే విషయం మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉన్నంత తెలివైన నాయకులు సగబెట్టుకుని వారి పరిపాలనలో ఏవే ఎక్కడ ప్లేస్ ఉన్నా అక్కడ రిలీజ్ అయిపోతున్నారు. కాబట్టి దీపం ఉండగానే సగబెట్టుకున్నారు మిగతా నాయకులు. అది జరిగింది. రైట్. కాలమతి లాగా దీపం ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు అంటారు మీరు. కాలమతి మందమతి ఉన్నాయి కదా సామెతే. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నా వాయిస్ గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు. ఏంటి అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు, గ్రంథి శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, బాలినేని గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మణరావు గారు మాత్రం వైసీపీలో కీలక నేతగా ఎదగలేకపోయారు. ఆయనకు అప్పచెప్పాలి పగ్గా లాంటివి ఏమన్నా ఉంటే ఆయనకి మంచిగా ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి చౌదరి గారు అంటున్నారు. ఏంటి లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాను స్పీక్స్ యజమాని గారు హృదయపూర్వక నమస్కారం. నమస్తే. రాజకీయాల్లో గెలుపోవటములు అనేవి సర్వసాధారణం. గతంలో మనం చూసాం 23 సీట్లకి పరిమితమైనటువంటి టీడీపీ పార్టీ. అబ్బో టీడీపీ పార్టీ అయిపోయింది, ఇంకేముంటుందో పని అయిపోయిందని చెప్పి టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజున మనం చూసాం. గతంలో ఇప్పుడైతే మాకు 2014, 2019లో మాకు వచ్చినటువంటి 65 సీట్లలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేలని ఏకదాతంగా కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ 23 మంది ఎమ్మెల్యేలు కొన్ని భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో అదే స్ఫూర్తి, అదే పోరాట దీనితో మేము 2019 ఎలక్షన్ లో గెలిచాం. 151 సీట్లు గెలడం జరిగింది. అంటే మనము గెలుపు ఉండాలి. గెలిచే పరమార్థం అధికారం ఉంటేనే డబ్బు సంపాదించాలి, అధికారం ఉంటేనే ప్రజాసేవ చేయాలి, అధికారం ఉంటేనే మనం మిగతా పనులు ఏవైనా కొంతమంది అందరూ కాదు, కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నటువంటి వాళ్ళ వ్యాపారాల రీత్యా వాళ్ళకున్నటువంటి కేసులు కానీ వాళ్ళకున్నటువంటి కొన్ని ఏమైనా పర్సనల్ ఇబ్బందులు బట్టి కొంతమంది పార్టీ మారే అవకాశం ఉంటుంది. సో పార్టీ మారడం తప్పని నేను అన్నదాన్ని. ఎవరిష్టం వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. కానీ ఇది రిపీటెడ్ గా అవుతుంది. సో దీనికి ఏ పార్టీ వాడైనా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన ఎవరైనా, బీజేపీ అయినా దీనికి ఫుల్ స్టాప్ కట్టారు. ఎందుకంటే 2009లో అవంతి శ్రీనివాసరావు గారు పీఆర్పీ పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా 2009 నుంచి. సో అక్కడి నుంచి మొదలెట్టినటువంటి అవంతి శ్రీనివాసరావు ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్తారని ఊహగాను. ఆయన జనసేనలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా అని ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఒపీనియన్. సో మిగతాది మీరు అన్నారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నుంచి మొదలైంది. ఈరోజు చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి, గద్ది శ్రీనివాసు, తర్వాత మిగతా చాలా మంది కూడా. అయితే ఒక చిన్న ప్రశ్న, ఒకటి ప్రశ్న కాదు, మీరు అందరు చెప్పిన నేతలందరూ ఓకే, కానీ బాలినేని శ్రీనివాసుని మిస్ చేసుకోవడం మీ వైసీపీ పార్టీకి బిగ్గెస్ట్ మైనస్ అంటే మీరు కాదంటారా? అంటే ఇక్కడ వ్యక్తిని బట్టి వాళ్ళ విలువలు అన్న నేనైతే ఉంటాయని నేనైతే భావించట్లేదండి. బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చారండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాధాన్యత ఇచ్చారో, ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాధాన్యత ఇచ్చారో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో తన పదవిని వదిలేసుకుని కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో నాకేమీ వద్దు జగన్ గారే నేను ఉంటానని వెళ్ళిన వ్యక్తి బాలినేని శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తిని కష్టం కలిగించి పోగొట్టుకున్నారంటే మరి దాని గురించి మీరు పునరాలోచించుకోవాలి కదా ఒకసారి. అంటే ఇక్కడ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఈ రోజున లక్ష్మీనాథ్ గారు, మోపుదేవి వెంకటరమణ అవనియండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అవనియండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రాధాన్యతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఏవైతే ఉన్నాయో, మరి వాళ్ళకి వ్యాపారం రీత్యా అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు స్థానికంగా వాళ్ళ రాజకీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి స్థానికంగా ఏమైనా ఇబ్బందులు కలిగించేస్తారేమో
ఫర్దర్గా మనం ముందుకి వెళ్ళడానికి ఏమైనా అనేక కేసుల్లో మనకి పెట్టి మనల్ని ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది ఆలోచించవచ్చు. సో ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని కూడా అంటే మైనస్ అంటే నేను పెద్ద మైనస్ ఏమో అన్నగానే అటువంటి నాయకుల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుల్ని మోపుదేవి వెంకటరమణ లాంటి నాయకులు అవనియండి ఈ రోజున నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయగలరు. ఈ రోజున ఆయన ఏమన్నారంటే నాయకుడు అన్న వ్యక్తి ప్రజల నుంచి రావాలి, ఉద్యమాల నుంచి రావాలి, ప్రజల్లో పడతాడు నాయకుడు. అంతేగాని ఒక 4, 5, 10 మంది గెలుపుతున్నంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ లక్ష్మణరావు గారు ఇంకా బలంగా ముందుకెళ్తామని. లక్ష్మణరావు గారు మనం ఒక్కసారి కెమెరా ముందు నిర్భయంగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది నాయకులను తయారు చేశారు సార్? అందరూ కూడా కాంగ్రెస్ నుంచో, టీడీపీ నుంచో, లేదంటే ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారే పాలు పోసి పెంచి నాయకులుగా తీర్చిదిద్దిన వాళ్ళు ఎవరన్నా వేళ్ల మీద 10 మంది పేర్లు చెప్పగలరా మీరు? ఎందుకు లేరండి? నందిగం సురేష్ ఎవరండి? నందిగం సురేష్ ఎవరైనా? ఇంకా నందిగం సురేష్ ఎంపీ చేసింది ఎవరు? ఆయన ఒక సాధారణమైన ఫోటోగ్రాఫర్ కదా. నందిగం సురేష్ అన్న వ్యక్తి సాధారణమైన ఫోటోగ్రాఫర్. ఆయన్ని మరి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అరెస్ట్ చేసి దాదాపుగా 60 రోజులు దాటింది, 2 నెలలు దాటింది, 3 నెలలు కూడా తీసుకుంది. బెయిల్ కూడా రానకుండా ఆయన ఒక దళితుడు, ఒక మాదిగ సామాజిక చెందిన వ్యక్తి ఆయన్ని హింసిస్తూ ఉన్నారంటే అర్థమవుతుంది ఏ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారు నందిగం సురేష్ మీద పగబట్టారు అనేది. ఇదేంటి గతంలో అమరావతి భూముల విషయంలో నందిగం సురేష్ ని మీరు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి అని పాయింట్ లో తుపాకీ పెట్టి బెదిరించిన ఆయన చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఎవరో చేసుకుంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆ సంబంధం కలుపుతారేటని ఆ రోజున ఏవైతే మరి ఆ మిగతా కారణాలు కలిసారో అన్నిటికీ నేను బాధ్యులుగా ఆ రోజు కూడా హింసించడం జరిగింది. సో నేను ఒకటి చెప్తున్నావు అండి, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణమైనటువంటి ఎంపీటీసీని, సాధారణమైనటువంటి జడ్పీటీసీ కేటగిరీని, సాధారణమైనటువంటి ఒక ట్రక్ డ్రైవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చారంటే టీడీపీలో జనసేన పార్టీలో ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. ఈ రోజున నేను చెప్తూ వినండి, ఆ లక్ష్మీనాథ్ గారు ఈ రోజున ఎగ్జాంపుల్కి వస్తే రైల్వే కోడూరు ఉంది, అది ఎస్సీ సామాజిక వర్గం. పాపం 2 తెలుగు రాష్ట్రాలకి ఒక టిఎస్ఎస్ అంటే టిసిఎస్ కి 2 తెలుగు రాష్ట్రాలకి ఈ గవర్నెన్స్ హెడ్ అయిన యనమల భాస్కర్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిగా రాజకీయాలకు సంబంధం లేదు. ఎప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రాజెక్టులకి మన తెలుగు రాష్ట్రాలకి ఎట్టుకున్నటువంటి వ్యక్తిని అప్పటికప్పుడు పార్టీలోకి పిలిచి ఆయనకి టికెట్ అనౌన్స్మెంట్ చేసి బీఫామ్ ఇచ్చి లాస్ట్ మినిట్ లో ఎవరైతే రూపానంద రెడ్డి ఉన్నాడో ఆ రూపానంద రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి అరవ శ్రీధర్ అన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దానికి అర్థం ఏంటంటే అదే రూపానంద రెడ్డి గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నారంటే, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను, నాకు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, రూపానంద రెడ్డి నువ్వు ఎవరైనా సరే అయితే జనసేన పార్టీ వాళ్ళు టికెట్ అడుగుతూ ఉన్నారు, ఒకవేళ జనసేన పార్టీకి ఇచ్చినా నీ మనసులో పెట్టుకో, మీ పార్టీ గురించి ఆలోచించండి అని నాకు మాట ఇచ్చారు కాబట్టి మీరు ఆపోజిట్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. లక్ష్మణరావు గారు మీ పార్టీలో మహాప్రభు అంటే ఆ పార్టీ వాళ్ళకి సీట్లు ఇచ్చారని మీరు బాధపడుతున్నారు. మీ పార్టీ గురించి చూడండి. ఎందుకంటే మీ పాయింట్ వస్తాను ఎందుకంటే ఇలాగా టికెట్లు అమ్ముకున్నారు. అలాగే అక్కడ టికెట్లు అదే రూపానంద రెడ్డి ఏమన్నాడు, 175 నియోజకవర్గాల్లో అవినీతి జరగని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రైల్వే కోడూరు అన్నాడు. దానికి అర్థం ఏంటంటే ఈ రోజున డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గం అవినీతి జరిగినట్టే కదా, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అవినీతి జరిగినట్టే కదా. అంటే చూడండి ఆయన ఏ రకంగా మాట్లాడారంటే వాళ్ళందరి దాంట్లో అవినీతి జరుగుతుంది, మా రైల్వే కోడూరు అవినీతి జరగదు, చాలా క్లియర్ గా ఉందని ఆయన అన్నారంటే టీడీపీ వాళ్ళు దానికి జనసేన పార్టీలో సమాధానం చెప్పాలి. అంటే లక్ష్మీనాథ్ అన్నదంటే టికెట్లు మీరు అమ్ముకున్నారు, మీరు ఎంతమంది నాయకులు తయారు చేశారు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నాయకులు తయారు చేశారు చూపించండి. కాదు టికెట్లు పార్టీలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తులు ఎంతమంది పార్టీలు ఉన్నారు? జనసేన పార్టీలో 10 సంవత్సరాలు జెండా పెట్టినప్పటి నుంచి ఉన్నారే. పిఆర్పి పార్టీ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి బద్దులుగా పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారే. ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు వేశారు?
ఎంతమందిని నాయకులుగా తయారు చేశారు, ఎంతమందిని 2019లో లక్ష్మణరావు గారు, ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చారు, లక్ష్మణరావు గారు, అమ్ముకున్నారు కదా. లక్ష్మణరావు గారు, టికెట్లన్నీ కూడా 2019లో వచ్చినటువంటి చెత్త Yes, yes. డంపింగ్ అందరూ కూడా మీ లక్ష్మణరావు గారు. ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు పవన్ కళ్యాణ్ గారు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లకి అమ్ముకున్నారు కదా. దానికి సమాధానం చెప్పాలి. 2019లో 132 సీట్లలో సగానికి పైగా యువకుల్ని ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదంటారా మీరు? ప్రతిసారి అదే విధంగా ఇవ్వాలంటే 2019లో రాజకీయ పార్టీలు నిలబడాలి మీరు కదా, విన్నారా? తర్వాత ఇస్తారేమో. సార్, 2029లో పవన్ కళ్యాణ్ గారు 2019లో టికెట్లు ఇచ్చారంటే ఆ రోజున బీజేపీ సిపిఎస్ సిపిఎం బీజేపీ కాదు బిఎస్పి సిపిఎస్ సిపిఎం వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తుల పరంగా కొంతమంది బిఎస్పికి టికెట్లే కొంతమంది అభ్యర్థులు దొరకలేదు, సిపిఎస్ సిపిఎం కొంతమంది అభ్యర్థులు దొరకలేదు. ఎవరికి ఇవ్వాలి టికెట్లు? మిగిలిపోయిన టికెట్లు ఎవరికి ఇవ్వాలి? 1% మనం పోటీ చేయాలి కాబట్టి ఆ రోజున టికెట్లు పవన్ ఇస్తే కళ్యాణ్ గారు ఇట్లా అంటున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా ఆ రోజున ఇవ్వకపోతే అవకాశం ఎందుకు కల్పించారు. ఇవ్వలేదంటారు? మరి ఆ బాగుంది రోజు సార్ మీ ఇచ్చారని argument. చెప్పారా? ఈ Yes, రోజు yes. 2024 ఎలక్షన్ లో ఇదే పవన్ కళ్యాణ్ గారు Right. ఎందుకు అవకాశం ఇవ్వాల? Right. పోతుల వెంకట మహేష్ లాంటి వ్యక్తిని విజయవాడ వెస్ట్ లో ఆయన టికెట్ ని ఇక్కడ problem 50 మీలో కోట్లకి ఉంది. మన సుశీల చౌదరి మీరు కమ్ముకోలేదా? మీరు మాట్లాడే ఎందుకు విధానంలో ప్రాబ్లం ఉంది ఎందుకు సార్. చెప్తున్నారు? ఎందుకు అవంతి గారు వెళ్ళిపోతున్నారు, ఎందుకు గ్రంథి శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు అని మాట్లాడితే జనసేన పార్టీలో వాళ్ళకి టికెట్లు ఇందులో ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మీరు మీకు అర్థమవుతుందా మీరు ఏమైనా మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? సార్ లక్ష్మీనాథ్ గారు నేను అనేది అంటే ఇందాక సోదరి గారు ఒక విషయం అన్నారు, వైఎస్ఆర్ పార్టీలో పార్టీ నిర్మాణం లేదని. పార్టీ నిర్మాణం లేకుండానే మాకు ఈ 15 సంవత్సరాలు మీ పార్టీ నడపమా? పార్టీ నిర్మాణం లేకుండా 1,50,00,000 ఓట్లు పడినాయా? పార్టీ నిర్మాణం లేకుండా స్థానిక ఎలక్షన్ లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రెసిడెంట్లు అన్ని కూడా అన్ని ఎననామస్ గా మేమే గెలిచామే. మీ టీడీపీ నాయకులకి ఎక్కడ బలం లేదే. మీ టీడీపీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే పార్టీకి కనీసం ఒక్కసారైనా మీరు సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా? మేము వెళ్ళాం కదా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు కూడా, రేపు కూడా మేము సింగిల్ గానే వెళ్తాం. రమ్మని చెప్పండి. రైట్ లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతోటి.